హలో ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శ్రవణ్య. మీరు చూస్తున్నారు శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము లండన్ వచ్చినాక ఒక 2 వీక్స్కి అనుకుంటా సన్ వచ్చిండు బయటకి. అన్ని రోజులు ఒక 2-3 వీక్స్ దాకా మాకు అసలు ఎండ సరిగ్గా రాలేకుండే. థ్యాంక్ఫుల్లీ ఎండ వచ్చింది, సన్ వచ్చిండు అనమాట. సో డి విటమిన్ కొంచెమన్నా దొరుకుతుంది మాకు అని చెప్పి మేము ఎండలో ఇలా కొంచెం సేపు టైం పాస్ చేసామన్నమాట. చిన్నోడు పెద్దోడు ఫుల్ అల్లరి చేస్తున్నారు. కొత్త ఇల్లు కదా, వాళ్ళకి ఏమీ అర్థం కాలేకుంటుండే. సో బోత్ ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్ అనమాట. చాలా ఆడుకుంటున్నారు, కోతి పనులు చేస్తున్నారు. సో చూడండి, ఇల్లంతా వెళ్తురు. సన్ వచ్చిండు కాబట్టి ఇల్లంతా ఇలా వెళ్తురుతో ఇలా మంచిగా కనిపిస్తుంది. మేము డేలో కూడా లైట్ వేసుకున్నాం అనమాట. ఒక 2 వీక్స్ వరకు అయితే ఖచ్చితంగా లైటే ఉంటుండే మాకు ఇంట్లో. డేలో నైట్లో అంతా లైట్సే. సమ్హౌ ఇవాళ ఎండ వచ్చింది కాబట్టి ఇల్లు ఇంత లైట్స్ న్యాచురల్ లైట్తో మంచిగా కనిపిస్తుండే. సో కొంచెం సేపు ఎండని ఆస్వాదించి ఇక కిచెన్లోకి వచ్చేసామన్నమాట. మార్నింగ్ అయింది కదా, సో ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో చేసుకోవాల్సినవి. నిన్న వండుకున్న కర్రీస్, ప్లేట్స్, బౌల్స్ అన్నీ మిగిలిపోయాయి అన్నమాట. అలానే తోమాలి. నైట్ నాకు వీలు కాలేకుండే. సో ఫస్ట్ పిల్లలకి నేను బ్రోకోలీ ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అనమాట, చిన్నోడికి తినిపిద్దామని చెప్పి. దెన్ సేమియా ఉప్మా చేశాను. మీకు అందరికీ తెలిసిందే సేమియా ఉప్మా ఏమంతా ఏంటిది గ్రీక్ అండ్ లాటిన్ కాదు, ఈజీగానే చేసేయచ్చు. జస్ట్ ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసేసాను అనమాట. వేసేసి అవి కొంచెము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకొని సాల్ట్ వేసేసుకోవడమే. సో బాంబీను తినాలి అని చాలా రోజుల నుంచి అనిపిస్తుండే సేమియా ఉప్మా. సో ఫైనల్లీ సేమియా ఉప్మా చేసుకుంటున్నాము. సేమియా ఉప్మా కోసం చాలా స్టోర్స్ తిరిగినాం మేము. ఫైనల్లీ మాకు సేమియా దొరికింది. సో వీఆర్ కుకింగ్ అనమాట. సో నేను మా ఇద్దరి కోసమే కాకుండా పెద్దోనికి కూడా తినిపిద్దాము ఇదే అని చెప్పి అనుకుంటుండే. సో మా ముగ్గురు కోసం చేస్తున్నాను. చిన్నోడికైతే బ్రోకోలీ తినిపిద్దామని అనుకున్నాను. సో వానికి బ్రోకోలీ తినిపిస్తాను. పెద్దోడికి, నాకు, మా హస్బెండ్కి మాత్రం సేమియా ఉప్మా చేశాను. సో అది క్వాంటిటీ తెలవడానికని చెప్పి నేను అవి తీసుకున్నాను అనమాట, మెజర్మెంట్ కప్స్. దాంతోనే చేస్తున్నాను ఫుడ్. సో సేమియా ఉప్మా అవుతుంటే ఒక దిక్కు పెద్దోడు జ్యూస్ తాగుతుండో. జ్యూస్ కావాలి మమ్మీ అని చెప్పి ఒక 2-3 టైమ్స్ అడిగిండు. ఉప్మా పెడతాను అని చెప్పాను, బట్ సమ్హౌ వాడు వినలేదు. సో ఇక జ్యూస్ పోసాను. హీ వాజ్ ఎంజాయింగ్ అనమాట జ్యూస్. చిన్నోడు పడుకొని లేచి మళ్ళా పడుకున్నాడు అనమాట సెకండ్ ట్రిప్. అట్లా ఒక 3-4 నాప్స్ వేస్తాడు డేలో. సో ఇది సెకండ్ నాప్ అనుకోండి. సో ఇన్ ద మీన్ వైల్ ఇక ఉప్మా అయిపోయింది, తినేస్తున్నాము. సేమియా ఉప్మా కానివ్వండి, లేకపోతే మనం చేసుకునే రెగ్యులర్ ఉప్మా ఉంటుంది చూడండి, అదన్నా కానివ్వండి, దానికి అంచుకేమన్నా ఉండాలి, ఉంటేనే తినాలనిపిస్తుంది. సో పెద్దోడు జ్యూస్ తాగుతున్నాడు, చిన్నోడేమో మిల్క్ తాగి పడుకున్నాడు అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ తినేశారు, నేనే తినలేకుండే. సో నేను ఫస్ట్ తినేస్తాను, తినేసిన తర్వాత పెద్దోడికి తినిపిద్దామని చెప్పి నేను కూర్చున్నాను అనమాట తినడానికి. సేమియా ఉప్మా చాలా యమ్మీగా అయిందనమాట, టేస్టీగా. తర్వాత పెద్దోడికి తినిపిద్దామని చెప్పి తినిపిస్తే వాడు తినలేకుండే, కారం కారం అని అన్నాడు. అందులో అసలు కొన్ని గ్రీన్ చిల్లీ వేసాను నేను. దో వానికి కారం అని అంటుంటే ఇక బాయిల్డ్ ఎగ్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఇలా చేశాను, తినేస్తాడేమో అని చెప్పి. చిన్నోడికేమో బ్రోకోలీ తీసాను అనమాట, వాడికి కూడా తినిపిద్దామని చెప్పి. సో పెద్దోనికి మా హస్బెండ్ తినిపిస్తున్నారు.
చిన్నోడికేమో నేను తినిపిస్తున్నాను. ఇది వీకెండ్ కాబట్టి మా హస్బెండ్‌కి కొంచెం టైం దొరికిందనమాట. మాతో ఇలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి. ఆర్ ఎల్స్ హీ విల్ బీ సో బిజీ అనమాట వర్క్‌లో. చూడండి పెద్దోడికి ఎంత మంచిగా చేసి పెట్టినా గానీ వాడు ఇలానే చేస్తూ ఉంటాడనమాట. సరిగ్గా తినడు. అందరము బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక నేను కుక్ టాప్ క్లీన్ చేస్తామని డిసైడ్ అయ్యాను. సో, అక్కడ ఉన్నవన్నీ తీసేస్తున్నాను, సర్దేస్తున్నాననమాట. కొన్ని తోమేటివి ఉన్నాయి, అవి తోమేస్తాను. మష్రూమ్ అండి. ఒక 1 వీక్ అవుతుంది కావచ్చు తెచ్చి. ఖరాబ్ అయిపోయింది. సో, పడేద్దామని అనుకుంటుండే. బాధ అనిపించింది. అది 2 పౌండ్స్ అనమాట. 200 ఖరాబ్ అయిపోయింది. సమ్‌హౌ నేను కుక్ చేయలేకపోయాను. చూసుకోలేదు. లేదంటే నేను కుక్ చేసేసేదాన్ని. ఖరాబ్ అయిపోయింది కాబట్టి పడేయాల్సొచ్చింది. ఇది వచ్చేసి నైఫ్ హోల్డర్ అనమాట. ఇది ఇండియా నుంచే తెచ్చుకున్నాను నేను. నాకు మంచిగా అనిపించినుండే. అందుకోసమని చెప్పి నేను ఇది తెచ్చుకున్నాను. అమెజాన్‌లో తీసుకున్నాను అనమాట. సో, జ్యూస్ కూడా చేసుకునుండే మార్నింగ్. అది నేను రికార్డ్ చేయలేకపోయాను. జ్యూస్ చేసుకున్నాను కదా, అవన్నీ మిగిలిన బాసనలు ఏవైతే తోమినవి ఉండెనో స్టాండ్‌లో అవన్నీ తీసి ఇలా సర్దేస్తున్నాను. మోస్ట్లీ నేను అసలు డిష్ వాషర్ యూజ్ చేయనండి. నేను హ్యాండ్ తోటే క్లీన్ చేసేస్తాను. డిష్ వాషర్‌కి కరెంట్ బిల్ బొక్క అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను చేత్తోనే తోమేస్తాను. చేత్తో తోమితేనే మంచిగా క్లీన్ అవుతాయి అనిపిస్తుంది. డిష్ వాషర్ నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు అది ఎట్లా వర్క్ చేస్తుంది, మంచిగా మా బాసనలు తోముతుందా లేదా అన్నది నాకు ఐడియా లేదు. బట్ చూడాలి. నాకు ఒకవేళ మరీ ఎక్కువ వర్క్ అనిపిస్తే ఫ్యూచర్లో దాన్ని వాడతానేమో. యాజ్ ఆఫ్ నౌ అయితే దాన్ని వాడట్లేదు. సో, మిగతాయన్నీ సర్దేసుకొని నీట్‌గా చేసేసుకుంటున్నాను. సో, నేను కిచెన్‌లో లంచ్ ప్రిపరేషన్‌కి రెడీ కావచ్చు అని చెప్పి వాటర్ బాటిల్స్ నాకు నింపి పెట్టడం అలవాటు. ఎంప్టీ చేసేసి పెడితే నాకు కోపం వస్తుంది. ఎంప్టీ బాటిల్స్ ఎప్పుడు నేను నింపి పెడతాను, నెక్స్ట్ టైం తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇది మెజర్మెంట్ కప్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పటిదాకా. దీంతోటి నేను కుక్ చేస్తున్నాను. అంటే మేమిద్దరికి ఎంత క్వాంటిటీలో కుక్ చేయాలి అన్నది మాకు ఐడియా వస్తుందని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈజీగా ఉంటుంది మెజర్మెంట్ చేయడానికి అని చెప్పి అలా తీసుకుని ఉండే. ఇది వచ్చి ఇన్స్టాంట్ పాట్ అనమాట. ఇది లండన్‌లోనే మేము కొనుక్కున్నాము. చాలా బాగుంది. దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం కుక్ చేసుకోవచ్చు. సూప్స్ అన్నీ అనమాట. ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది కుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను రైసే కుక్ చేస్తున్నాను ఇందులో. మనం అందరం ఇండియాలో రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసినప్పుడు తడిగా ఉంటుంది, అట్లనే పెట్టేస్తాము. అట్లా పెట్టద్దు, పెడితే ఖరాబ్ అవుతుంది. నేను కూడా ఇండియాలో అట్లనే పెట్టేస్తాను వీటిని. బట్ ఇక్కడ లండన్కి వచ్చిన తర్వాత అది ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించాలంటే అట్లీస్ట్ ఒక 10-20 పౌండ్లు పెట్టుకోవాలి. అందుకోసం అని చెప్పి క్లీన్ చేసి పెడుతున్నాను. అట్లా అనమాట. సో, దీన్ని ఏమంటారు, గోపి పువ్వు చేద్దాము కర్రీ అని డిసైడ్ అయినుండే. సో, కట్ చేస్తున్నాను. గోపి పువ్వు కట్ చేయడం చాలా నాకు యాస్ట్ అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నాకు కమెంట్స్లో. క్యాబేజ్ కూడా నాకు కట్ చేయాలంటే చాలా యాస్ట్ అంటే చాలా యాస్ట్కి వస్తుంది. ఇలా ఎలా ఇష్టపడినట్టు కట్ చేసేసిన. ఆర్డర్లో కాకుండా మా మమ్మీ మంచిగా కట్ చేస్తుంది గోపి పువ్వు. ఈవెన్ క్యాబేజ్ కూడా మంచిగా కట్ చేస్తుంది. ఎట్లా కట్ చేస్తుందో ఏమో నాకు అర్థం కాదు. చాపింగ్ చేయడంలో మా మమ్మీ చాలా క్లెవర్ అనమాట. నీట్గా చేస్తుంది. సో, ఇలా కట్ చేసేస్తున్నాను. కొందరు గోపి పువ్వుని వాటర్లో ఉడకబెడతారనమాట. ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేస్తారు. నేను ఉడకబెట్టే చేద్దాం అనుకున్నాను. తర్వాత అనిపించింది స్టీమ్ చేస్తే త్వరగా అది ఉడికిపోతుంది అనిపించింది. సో, స్టీమర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అందులోనే స్టీమ్ చేశాను. స్టీమ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసినాను ఈజీగా అవుతుందని చెప్పి. పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. కిచెన్ ఇంకా హాల్ కంబైన్ ఉండేసరికి నాకు వాళ్ళు ఆడుకుంటుంది నా కళ్ళ ముందే ఆడుకుంటుంటే నాకు టెన్షన్ ఉండట్లేదు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతున్నాను.
ఏం చేస్తున్నారని చెప్పి వీలైతే కుక్ చేసేటప్పుడు ఇన్ ద మీన్ వైల్ నేను కూడా వాళ్ళతో కొంచెం సేపు టైం కూడా స్పెండ్ చేయడానికి నాకు ఈజీ అవుతుందన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది ఈ ఇంట్లో. సో స్టీమ్ అవుతుంది కదా, నేను ఇన్ ద మీన్ వైల్ ఆనియన్స్ ఇంకా మిరపకాయలు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను కర్రీ చేయడానికి. బట్ గోపి పువ్వు ఇంకా స్టీమ్ కాలేకుండే. సో పిల్లలతో ఇలా టైం పాస్ చేస్తున్నాను. ఇద్దరు హాయ్ చెప్తున్నారు నా వ్యూవర్స్కి. నన్ను నా వీడియోస్ని చూసి లైక్స్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా పిల్లల తరఫు నుంచి బ్యూటిఫుల్ హాయ్. థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు. చిన్నోడు ఫస్ట్ బర్త్డే లండన్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట. వాడు చాలా లక్కీ. ఒక కంట్రీకి వచ్చి, డిఫరెంట్ కంట్రీకి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము. ఈవెన్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో కాలీఫ్లవర్ స్టీమ్ అయిపోయింది. సో దాన్ని కర్రీ చేయడమే ఆలస్యం. ఇన్ ద మీన్ వైల్ చిన్నోడికి ఒక బ్రెడ్ స్లైస్ ఇస్తున్నాను. వాడు అది తినుకుంటూ టైం పాస్ చేస్తాడు, లేకపోతే నన్ను సతాయిస్తాడు. వర్క్ చేయనియడు, నా పనులు నన్ను చేసుకొని ఇవ్వడని చెప్పి ఒక బ్రెడ్ స్లైస్ ఇచ్చేసాను అనమాట. పెద్దోడు చాక్లెట్స్ కావాలి అని అడుగుతుండే. ఆల్రెడీ మనకి చాలా కాఫ్ ఉంది, అయినా వాడు వినట్లేకుండే. సో ఒక జ్యూస్ ఇచ్చాను, అది తాగి టైంపాస్ చేస్తాడేమో అని చెప్పి. అది న్యాచురల్ జ్యూస్ కాబట్టి మనకు నచ్చట్లేదు, కొంచెం తాగి పక్కకు పెట్టేస్తాడని చెప్పి ఇక ఆ జ్యూస్ ఇద్దామని అనుకున్నాను. బట్ హీ వాజ్ నాట్ రెడీ అనమాట ఆ జ్యూస్ తాగడానికి. చాక్లెట్సే కావాలి అని అడుగుతుండే. నేనేమో ఇవ్వను అని చెప్పి వద్దంట జ్యూస్ పెట్టేస్తా అనేసరికి సరే ఈ జ్యూసే తాగుతా అని చెప్పి తీసుకున్నాడు. ఇక ఆ జ్యూస్ కూడా తాగడు వాడు, మొత్తము జస్ట్ టైంపాస్ చేస్తాడు దాంతో. అది న్యాచురల్ జ్యూస్ కాబట్టి వానికి నచ్చట్లేదు. ఫ్లేవర్డ్ జ్యూస్ అయితే కంపల్సరీ తాగేసేవాడు మొత్తము. అందుకోసం అని చెప్పి అది ఇచ్చానమాట. వాడు కూడా టైంపాస్ చేస్తాడని చెప్పి ఇద్దరికి తినడానికి ఏదో ఒకటి ఇచ్చేసాను. ఇన్ ద మీన్ వైల్ నేను నా పనులు చేసుకోవచ్చు అని చెప్పి. సో కాలీఫ్లవర్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్లో ఆనియన్స్, మిరపకాయలు అన్నీ వేసేసి వాటిని వేగనిస్తున్నాను. వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు వేసి కొంచెం సేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టీమ్డ్ కాలీఫ్లవర్ అందులో వేసేసేసి మిగిలిన మసాలాలు వేసేసుకోవడమే. లైక్ కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఇవన్నీ వేసేసుకొని కుక్ చేసేసుకుంటే కాలీఫ్లవర్ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇండియన్ కుకింగ్. మా మమ్మీ చెప్పింది ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది, నీకు హెక్టిక్గా అనిపించదు అని చెప్పి. సో మా మమ్మీ చేస్తున్న మెథడ్నే ఫాలో అవుతున్నాను. బట్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ అనమాట కుకింగ్లో. ఇంకా నేను న్యూయే, అంత మంచి గ్రేట్ కుక్ని అయితే కాను, బట్ కుక్ చేస్తాను, పర్వాలేదు, తినొచ్చు. నేను వండితే తినొచ్చు, కాకపోతే గ్రేట్ కుక్ అని అయితే కాదు. ఓకే, తింటారులే, తినేస్తారు. మా హస్బెండ్కి నచ్చుతాయి నేను వండితే, బట్ నాకే ఎందుకో ఏమో సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మా మమ్మీ చేస్తున్నైతే లైక్ సూపర్బ్ అనమాట. బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి కూడా మా మమ్మీ సూపర్బ్గా వంట చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో మా మమ్మీకే తెలియాలి. సో నేను కడాయి చిన్నది తీసేసుకున్నాను కావచ్చు, కాలీఫ్లవర్ పట్టట్లేదు అందులో. సమ్హౌ మేనేజ్ చేయాలి అందులోనే చేయడానికి. చూద్దాము. కస్తూరి మేతి కూడా వేసానండి ఫ్లేవర్ కోసము. చాలా సూపర్గా అయింది కర్రీ మాత్రము. అందరము ఎంజాయ్ చేసాము.
మా హస్బెండ్ ఇంకా పెద్దోడు ఇద్దరు కలిసి స్టోర్కి వెళ్ళారనమాట మిల్క్ తీసుకురావడానికి. మేమందరము లంచ్ చేసేసాము. చిన్నోడు సెకండ్ నాప్ ఇది, పడుకున్నాడు. షూ ర్యాక్లో నుంచి అన్ని షూస్ తీసేసి ఇలా పడేశాడనమాట. ఇల్లంతా చిందర వందరగా చేసేసాడు. వాడొక ఆర్టిస్ట్ అండి. వాడు చేసే ఆర్ట్ ఏంటిదంటే ఇల్లుని ఇలా చేసి పెట్టడం వాడి ఆర్ట్ అనమాట. అందుకోసమే వాడొక ఆర్టిస్ట్. చూస్తున్నారా బయట వ్యూ ఎంత బాగుందో, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ వ్యూ వచ్చేసి మాకు బెడ్రూమ్లో నుంచి కనిపిస్తుంది అనమాట. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ కూర్చొని కొంచెం సేపు టైంపాస్ చేయడానికి చూస్తానన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఇల్లు, నాకు యాక్చువల్లీ అలాంటి ఇంట్లో ఉండడం ఇష్టము. కాకపోతే మా హస్బెండ్ అపార్ట్మెంటే సేఫ్ అని చెప్పి మమ్మల్ని అపార్ట్మెంట్లో ఉంచారు. ఇల్లుని కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నానండి. సో అందులో ఇదొకటి టీవీ యూనిట్ అనమాట, టీవీ క్యాబినెట్స్. ఇందులో పెట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేకుండే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే గ్రాసరీస్ పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ బాయ్.